హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈ వీడియో వచ్చేసి మా మామయ్య అత్త వాళ్ళ పెళ్లి రోజు అన్నట్టు. ఈరోజు అయితే మేము మంచిగా ఒక సర్ప్రైజ్ చేస్తామని చెప్పేసి అనుకున్నాం, కానీ సడన్గా జరిగిపోయింది. ఎట్లా అని చెప్పి వాళ్ళు చేసుకోరని ఫస్ట్ అన్నారు. మొత్తానికి మేము చేసుకోము, వద్దు, పెద్దగా ఎందుకు పెట్టుకోవడం, మళ్ళీ అవన్నీ ఖర్చులు విడుచులు అవన్నీ చూసుకోవడం, ఇటువంటి అసలు కొంచెం నచ్చాయి. ఇప్పుడు ఈ టైంలో ఇప్పుడు అవన్నీ ఆపేద్దామని చెప్పేసి అన్నారు. ఎందుకంటే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టు. ఈ టైంలో పెడితే ఎట్లుంటుంది, చూసే వాళ్ళు ఏమనుకుంటారని చెప్పేసి వద్దు అన్నారు. కాకపోతే చేసుకుంటే బాగుంటుంది, ఎట్లా సంవత్సరానికి ఒకసారి వచ్చేది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూసుకుంటూ ఉంటే బాగుంటుంది, అంటే బాగోదు అని చెప్పేసి నేనైతే కొంచెం బలవంత పెట్టి ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడి ఎక్కడికి వెళ్ళి సెట్ చేసిన. దీని తర్వాత ఆల్రెడీ నెక్స్ట్ వీడియో వస్తుంది చూడండి. ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూ వస్తుంది. కాకపోతే ఈ వీడియో నేను మొత్తం అయిపోయిన తర్వాత ఇస్తున్నా, ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్లో నేను మంచిగా చెప్పలేను. ఈ వీడియో మంచిగా నీట్గా తీద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ కొంచెం నీట్గా రాలేదు, కొంచెం అగుడగుడు అట్లా జరిగిపోయింది. ఎందుకంటే వాళ్ళకి వీడియో లాంటి కొత్త, ఎక్కువ ఎవరు ఎట్లా ఉండాలి ఎలా చేయాలనేది కొంచెం తెలియదు. నాకే కొత్త అని చెప్పంటే నాకనే ఇంకెక్కువ, ఇంకా మాకు వీడియో తీసేవాళ్ళు కూడా ఎక్కువ మంది లేరు, అసలు ఎక్కువ మంది ఎవరు లేరు. మాకే కొంచెం అటు ఇటు అయిపోయింది, ఎగిరితాం కాబట్టి సరిగ్గా రాలేదు. కానీ కొంచెం జ్ఞాపకార్థం ఉంటుందని చెప్పేసి ఈ వీడియో తీసినాం. కాబట్టి కంటిన్యూగా మొత్తం చూడండి, ఎలా ఉందో కొంచెం కామెంట్లో చేయండి, వాళ్ళకు కూడా కొంచెం విషెస్ చేయండి, ఓకేనా? మా మమ్మీ డాడీకి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి మనసుకు చాక్లెట్ ఇస్తాయి, ఎవరైతే విష్ చేసారు కలిసి ఇస్తానండి, ఓకేనా? బాయ్. ఏం చేస్తున్నా? నేనా పూరీలు చేస్తున్నాను. ఎందుకు? ఈరోజు ఏంటి, ఆగస్టు 13, గుర్తుకులేదా మీకు? నాకు గుర్తుంది, మరి మార్నింగ్ చెప్పాను కదా. వ్యూవర్స్కి తెలియాలి కదా. మమ్మీ డాడీది మ్యారేజ్ డే. ఎవరి మమ్మీ డాడీది? మా మమ్మీ డాడీ. మరి అట్లా క్లారిటీగా చెప్పాలి కదా, చెప్పాలి కదా. అందరికి తెలిసిపోతుంది మమ్మీ డాడీ అని నేను చెప్తున్నా అంటే, అత్త మామ అంటే మీ మమ్మీ డాడీ వస్తారు, మమ్మీ డాడీ అంటున్నా కాబట్టి మా మమ్మీ డాడీ వస్తారు కదా. ఓకే, మరి ఎన్ని పూరీలు ఎందుకు? ఎంతమంది ఉన్నాం ఇంట్లో చూడలేవా? చుట్టాలు కూడా వచ్చిర్రా? వచ్చారు, మనం ఉన్నాం, అందరం ఉన్నాం కదా. ఆల్మోస్ట్ ఒక్కరికి 7-8 పూరీస్ కావాలి. ఉత్త టైంలో కాబట్టి మళ్ళీ ఎట్లుంటది చికెన్, మళ్ళీ దానికి తగ్గట్టు చికెన్ కూడా తెప్పించారా? ఎన్ని కిలోలు? చికెన్ తెప్పించాను, పూరీలు చేస్తున్నాను. మమ్మీ డాడీ వాళ్ళ కోసం కొన్ని స్వీట్స్ కూడా ఆర్డర్ పెట్టాను, షాప్ నుంచి అయితే వస్తాయి. ఇక్కడైతే మనకు తెలిసిందే ఆన్లైన్ ఆర్డర్ ఉంటుంది, ఇక్కడ జెప్టో, జొమాటో, స్విగ్గీ అవి. అందులో టైంకి ఆర్డర్ పెట్టేద్దామని చూస్తున్నాం. ఇక్కడే మనమే ప్రిపేర్ చేద్దామని అనుకున్నా కానీ పిల్లలు ఆగట్లేదు. ఇవి కూడా పూరీలు కొన్ని మమ్మీ ఆల్రెడీ చేసింది, పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకా కొన్ని అయితే నేను చేస్తున్నాను, ఎందుకంటే ఇగో ఇవి మా మమ్మీ చేసింది, వెళ్ళిపోయింది పక్కకి, రెడీ అవ్వాలి కదా. పెళ్లి కూతురు రెడీ అవ్వడం కోసం అయితే వెళ్ళింది. నిజం చెప్పు, నువ్వు ఈ వీడియో తీసుకున్నందుకు మీ మమ్మీని పక్కకు పంపించినావు కదా? లేదు, నిజంగా చెప్తున్నా. మమ్మీ రెడీ అంటే ఇప్పుడు పెళ్లి కూతురు రెడీ అవ్వద్దా? ఎంతసేపు కూర్చుంటారు పాపం. ఇప్పుడు నువ్వు దీంట్లో ఎన్ని చేసినావు? ఇవన్నీ నేనే చేశాను. నిజమా? నిజంగా నాకు నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ప్రూఫ్ ఎవరిని అడగాలి చెప్పి నేను చేయలేదా? నేనే చేశాను అవన్నీ. మరి చికెన్ ఏది? చికెన్ ఇంట్లో ఉంది, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది. దాన్ని అయిపోయిందా? పెట్టేసాను, బగారా రైస్ చేసాము. ఇప్పుడైతే పూరీలు చేస్తున్నాం. స్వీట్స్ అయితే ఆన్లైన్ ఆర్డర్ పెట్టేస్తాను టైంకి వచ్చి. గిఫ్ట్ కూడా నేను ఆర్డర్ చెప్పాను కదా, ప్యాక్ చేశారంటే నువ్వు వెళ్ళి తీసుకొచ్చేసి. మళ్ళీ వర్షం ఎక్కువైందంటూ వెళ్ళరాదు. నేనే తీసుకురావన్నా? మరి నేనే వెళ్ళాలా? మీ తమ్ముని పంపి. మనం గిఫ్ట్ ఇస్తున్నాం కాబట్టి మనమేదే తీసుకొచ్చుకోవాలి. వాడు కూడా గిఫ్ట్ ఇస్తాను ఒకటి. లేదు, నేను అడిగినా. అయినా అదే వాడిని తీసుకొని నువ్వు వెళ్ళిరా. సరే ఫోన్ తీయని. చికెన్ కర్రీ ఎవరు చేసారు? నువ్వు చేసినావు? మీ మమ్మీ చేసిందా? మా పిన్ని చేసింది. ముఖం చూపి ఒకసారి గిట్టు. మా పిన్ని చేసింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం మరి నెక్స్ట్? నేను ఆనియన్స్ కట్ చేసిన, మిరపకాయలు కట్ చేసిన. నేను అది అడగలే, నేను నెక్స్ట్ ఏం చేద్దాం అన్న. నమ్ముతలేవు కదా, అందుకే చెప్తున్నా. నేను కూడా పని చేసిన చెప్పుకోవద్దా? వీడియోలో చూపిస్తేనేమో వాళ్ళు నమ్ముతారు, నేను నమ్ముతా. కానీ అద్యా ఏమైంది? మమ్మీ ఏం పని చేసింది అద్యా? ఏం చేయలేదు కదా? నేనేం పని చేయలేనా? చెప్పు, చెవులో చెప్పు. నేనేం చెప్తే
నువ్వు చెప్తున్నావు. నేనేం పని చేసినా నేనేం పని చేసినా టిఫిన్ చేసినావు, నువ్వు తిన్నావు. టిఫిన్ చేసినావు తిన్నావు అన్నట్టు. టిఫిన్ అని తెలుసు ఆద్యకి. ఆ, సరే కానీ ఇది ఎన్నో మ్యారేజ్ డే తెలుసా మా డాడీ వాళ్ళది. ఇప్పుడు కాదు, మెల్ల నెక్స్ట్ చెప్తాము. ఓకేనా, ఇదే క్లిప్ తీస్తే బాగలేదు. సస్పెన్స్. చూసేయండి, కర్రీ అయితే మా పిన్ని వండింది. మొత్తం చికెన్ ఇగో ఇంత పెద్ద అండా పెట్టి చేసాం. మొత్తం ఫ్యామిలీ అంటే మా అత్తయ్య వాళ్ళ కూతురు, మా చెల్లెలు ప్రతి ఒక్కరు వచ్చారు. మా హస్బెండ్ అయితే ఇప్పుడు గిఫ్ట్ కోసం అయితే పంపిస్తున్నాను. ఫాస్ట్గా వెళ్ళి గిఫ్ట్ తీసుకురా, ఓకేనా? టైం అవుతుంది ఆల్రెడీ. బైక్ తలమా ఇక్కడ లేదు, బైక్ కీస్. మా ఆద్యం అయితే వాళ్ళ డాడీ ఎక్కడ పడితే అక్కడ వెళ్తున్నాడు అని చెప్పేసి కీస్ మొత్తం దాపెడుతుంది ఎక్కడెక్కడనో. చూడు, చిన్నోడు కూడా మస్తు అంటుండు నీతో. తీసుకెళ్ళి వాడిని కూడా. ఒక్క నిమిషం నీకు గిఫ్ట్ తీసుకెళ్తా. సరే, కేక్ తీసుకెళ్తా. కేక్ పోయు, కేక్ కోస్తుంది. ఫాస్ట్గా రండి, మళ్ళీ వర్షం ఎక్కువైపోతుంది. ఇక్కడ చూడండి గైస్, వర్షం అయితే చాలా, ఈరోజు చూసినట్టు ఈరోజు రెయిన్ కూడా చాలా అంటే చాలా ఉంది. రైనీగా ఉంది. యాజ్ యువర్ విష్. భరత్ ఉన్నదా మరి? భారత్ కాదు, భరత్. వివి, గిఫ్ట్ మంచి సెలెక్షన్ చేసిన తీసుకొని రండి, ఓకేనా? ఫోన్ తీసుకెళ్ళడం వద్దు, ఎందుకంటే ఇంటి దగ్గర కొన్ని తీసుకోవాలి క్లిప్స్ నేను. ఓకే, బాయ్ బాయ్. వాళ్ళైతే గిఫ్ట్ తీసుకురావడానికి కోసం అయితే వెళ్తున్నారు. ఆద్య, ఈరోజు ఏంటిదిరా? తాతయ్య పెళ్ళా? తాతయ్య పెళ్ళా? అమ్మమ్మ తాతయ్య పెళ్ళా? అమ్మమ్మ తాతయ్య పెళ్ళా? మరి నువ్వు డ్యాన్స్ చేస్తావా? కేక్ కట్ చేపిస్తావా? ఓకే, డ్యాన్స్ ఎట్లా చేస్తావు? చెయ్యి ఒకసారి. ఎట్లా? ఉత్తా చేతులు అయ్యాయి ఒకసారి చెయ్యరా బాయి. అయ్యో సిగ్గు. ఇప్పుడు చూపించదంట ఆద్యమ్మ. టైంకి భరత్లోనే డైరెక్ట్ చూపిస్తాం. గాయస్ చూడండి, ఆద్యమ్మని అయితే లైట్గా రెడీ చేశాను, ఎక్కువ హెవీగా రెడీ చేయలేను. ఆద్య అయితే ప్రిపరేషన్ అవుతుంది. తాతయ్యకి క్యాండిల్, బర్త్డే క్యాండిల్ ఎట్లా ముట్టించారు, సారీ మ్యారేజ్ యానివర్సరీ క్యాండిల్ ముట్టిస్తారు కదా, ఎట్లా పెట్టాలి అని చెప్పేసి. వావ్, సో క్యూట్ ఆద్య. అయితే ఇక్కడ కేక్ అయితే పెట్టి ఇక్కడ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వెయిట్ చేయండి. పెళ్లి కూతురు గారు అయితే రెడీ అవుతున్నారు. ఇప్పుడైతే ఫేస్ గిట్లా అవన్నీ చూపించాను. సో గైస్ వెయిట్ చేయండి. మన రెడీ ఎట్లా చేస్తాం, మన డెకరేషన్ ఎట్లా చేస్తాం ప్రతి ఒక్కళ్ళు వాచ్ చేయండి. మా డాడీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ నా చేతుల మీదగా చేస్తున్నాను, కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే అందరం కలిసి కూర్చున్నాం, ఫొటోస్ తీస్తున్నాం ప్రజెంట్ అయితే. ఫోటోలు దిగేదాకా పెట్టారు. స్మైల్ స్మైల్. ఎవరెవరు ఫొటోస్ దిగితే వాళ్ళందరికీ బొట్టు పెట్టుకుంటుంటుంది. చెల్లె యాక్షన్ చేయండి మొత్తం ఓవర్ యాక్షన్ చేసేస్తుంది మా చెల్లె అయితే. యాక్షన్ చేయండి మొత్తం ఓవర్ యాక్షన్ చేసేస్తుంది మా చెల్లె అయితే. ఇదే చెప్పి ఇద్దరే పాప ఆగి పెట్టారు, అన్ని లెంకులు వాళ్ళంటారు, వాళ్ళ పెట్టారు. Happy anniversary, happy anniversary. Lighting day, happy. Like that, lighting one is. Lighting day, happy.
ఆద్యమ లేకుండా అయితే ఎక్కడ కూడా కేక్ కటింగ్ అనేది జరగదు. బర్త్డే అయినా యానివర్సరీస్ అయినా ఆద్యమే అన్ని. మ్యారేజ్ లాస్ట్ ఇయర్ అయితే మా డాడీ వాళ్ళ మ్యారేజ్ డే అయితే ఇదైతే గిఫ్ట్ ఇచ్చామన్నమాట. వాళ్ళ బెడ్రూమ్ లో పెట్టుకుంటారని చెప్పేసి మేమైతే ఇది గిఫ్ట్ ఇచ్చాం, బెడ్ లైట్. ఈసారి అయితే అంత పెద్దది ఇవ్వలేము, చిన్నది ఇచ్చాం. బట్ మంచి వాళ్ళకు మెమొరబుల్ గా ఉండేటట్టు ఇస్తున్నా. అదేంటి చూపిస్తాను. అంతేనా? అయితే సెలక్షన్ నాది కాదు, మా హస్బెండ్ ఒక్కడే వెళ్ళాడు. పిల్లలు ఉన్నారు కదా, నువ్వేమొస్తావులే వద్దు అని చెప్పేసి నన్ను ఇంటి దగ్గర ఉంచి అతనే వెళ్ళి సెలక్షన్ చేసుకుని ఏదో తీసుకొచ్చాడు. నేనైతే ఫోటో గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఫోటో ఫ్రేమ్ అది మాక్సిమం ఒక 30 ఇంచెస్ ఫీట్ అంత పెద్దది ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడైతే ఇది గిఫ్ట్ తీసుకెళ్ళి మా డాడీ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు చూసిన తర్వాత ఎట్లా ఫీల్ అవుతారో మీరు కూడా చూసాను. పావుడుకాయ మొత్తం ఉర్రు వాడతాం మొత్తం. పెళ్లి రోజు బాబు gold is 10. Number is sticker, but gadia. Wow. Adya, video. Adya. Number is sticker. Akade. Shubham la. Very good. Thank you. Once again, happy marriage. Married life. Shiva. Hey, happy marriage. అనుకున్నట్టు కాపాడు గుడ్ ఓకే మాట తప్పకండి పెళ్ళికి వచ్చిన పెద్ద హౌస్ పెళ్ళికి వచ్చిన పెద్ద హౌస్ ఫ్రెండ్స్, వీడియో అయితే మొత్తం చూసారు కదా. ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ చాలామంది విషెస్ చేశారని చెప్పేసి అనుకుంటాను. ఎందుకంటే మా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళైతే మాకు అయితే విషెస్ అయితే చేస్తారు.
కాబట్టి నెక్స్ట్ మేమైతే కొన్ని వీడియోస్ పెట్టబోతున్నాం. అది ఖచ్చితంగా మీకు రావాలి అని చెప్పంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయి అవి. అమ్మ గురించి, మా గురించి, తమ్ముల గురించి అన్నీ కలిపి ఉంటాయి. మీ మధ్య ఇంటికి వెళ్తున్నామో వెళ్తలేమో అది కూడా ఒక వీడియో చేసి పెడదామని చెప్పేసి అనుకుంటున్నాం. ఆల్రెడీ ఒక వీడియో తీసినాం, అది కూడా నెక్స్ట్ రాబోతుంది. అంటే ముందు పెడుతున్నాం ఇంకా పెడుతున్నాం క్లారిటీ లేదు. కాకపోతే వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్నోడు ఏడుస్తున్నాడు కాబట్టి డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. మా ఛానల్ మీద ప్రతి ఒక్కరికి షేర్ చేసి మాకు సపోర్ట్ అయితే మీ ద్వారా మాకు సపోర్ట్ అనేది చాలా ఉంటుంది. మేము పైకి ఎదుగుతామని చెప్పేసి ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఇంతలో ఎందుకు అంటున్నానో మీరు అర్థం చేసుకోండి, మీ ఉన్న సిచ్యువేషన్ ఎలాంటిది అన్నది. సో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో వద్దాం.